నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నిత్య జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. యువత స్టూడెంట్స్కు నిత్య జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని దర్గా వీధిలో షేక్ చాంద్ పాషా స్మారకార్థం ఆయన సోదరుడు షేక్ బాబర్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన మండల స్థాయి షటిల్ టోర్నమెంట్స్ ఆదివారం రాత్రి ముగిశాయి. ఇందులో విజేతలైన జట్టులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేహ దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు క్రీడలు దోహదపడతాయని అన్నారు. షేక్ చాంద్ పాషా స్మారకార్థం ఆయన సోదరుడు షేక్ బాబర్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడలకు తన వంతు ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంతరి పుష్పలత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగులం అబ్బయ్యగౌడ్, కౌన్సిలర్ నిషాద్ రఫీక్, సీనియర్ జర్నలిస్టు సామల హరికృష్ణ, డి మధు, గోరే, పుచ్చు, సలీం, రఫీక్, అన్ను, కార్తిక్, నిర్వహణ కమిటీ ఇక్బాల్, నవీద్, అజ్జు తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్స్లో విన్నర్గా నిలిచిన గర్రెపల్లి జట్టుకు 4016 రూపాయలను, రన్నర్గా నిలిచిన సుల్తానాబాద్ జట్టుకు 2016 రూపాయలు, మూడవ బహుమతి సుల్తానాబాద్ జట్టుకు షీల్డ్లు, బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్మారకార్థంగా నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంటు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు హరికృష్ణ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ సర్పంచ్ పుష్పలత గారు, సోదరులు అబ్బాయి గౌడ్ గారు, సోదరులు రఫీక్ గారు, వారితో పాటు పుచ్చు గారు, సలీం గారు, అదేవిధంగా గోరే గారు, యువ నాయకులు మధు గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువకులు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి షేక్ చాంద్ పాషా గారు ఇప్పుడే చెప్తా ఉండు, సోదరుడు మంచి క్రికెట్ క్రీడాకారుడు. మరి సోదరుడు అనుకోకుండా చనిపోవడం, మరి చిన్న వయసులోనే చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 24 ఇయర్స్లోనే మరి ఏదో వైద్యానికి కూడా నయంగానటువంటి దాంతో చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ సోదరుడైనటువంటి వాళ్ళ సోదరుడు ఉన్న ప్రేమతోని షేక్ బాబర్ ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. సుల్తానాబాద్ బాల్ బ్యాడ్మింటన్ మండల పరిధిలో దాదాపు చాలా టీంలు వచ్చినట్టున్నాయి. 22 టీంలు వచ్చాయని చెప్తా ఉన్నారు. మరి 22 టీంలకు సంబంధించి ఈ టోర్నమెంట్ నిర్వహించి ఇవాళ ఫైనల్కు ఇప్పుడే ముగించుకొని మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా క్రీడాకారులకు ఎంకరేజ్ చేయాలా, మంచి క్రీడాకారులను తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో వాళ్ళ సోదరుడు ముందుకొచ్చి ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే టోర్నమెంట్ నిర్వహించడం అందరితో కాదు, చూసేటోళ్ళు ఉంటారు తప్ప చేసేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. మరి ఇటువంటి తరుణంలో సోదరుడు చనిపోయినా మన దుఃఖాన్ని దేవునికొని క్రీడాకారుల పట్ల, క్రీడల పట్ల ఉన్నటువంటి మమకారంతో వాళ్ళ సోదరుడు కూడా స్వతహా క్రీడాకారుడు కాబట్టి తప్పకుండా క్రీడలు నిర్వహించాలని చెప్పి మరి టోర్నమెంట్ తీసుకొని మరి వాళ్ళ పూర్తి